హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన భువనగిరి పట్టణంలో నూతనంగా నిర్మించిన స్వర్ణగిరి అదేనండి మానేపల్లి హిల్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నూతన దేవాలయం అయితే ప్రారంభోత్సవం అయితే జరిగింది. మనకు ఇక్కడ ఈ కనిపిస్తున్నదే దారి. ఈ రూట్గా అయితే రావచ్చు. మనకు ఇంకొక రూట్ కూడా అయితే ఉంది, అది చాలా తక్కువ మందికి తెలుసు. అది మనకు టెంపుల్ కమాన్ ముందు నుంచే కనిపిస్తుంది క్లియర్గా. ఇదేనండి మన వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క మెయిన్ కమాన్. ఇక్కడ మనకు ఆపోజిట్లో కనిపిస్తున్న దారి ఇదొక దారి, అదేవిధంగా మనకు ఇంకొక దారి, ఇప్పుడు నేను చూపించిన దారి ఇదొక దారి. ఈ విధంగా రెండు రూట్లతో మనం ఇక్కడికైతే చేరుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే మనకు ఎడమవైపున ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి మనకు క్లియర్గా ఈ యొక్క టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొండపైన అయితే ఈ టెంపుల్ నిర్మించారు, అందుకే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కనిపిస్తున్నది మొత్తం పార్కింగ్ ప్లేస్. మనకు అదేవిధంగా ఈ కార్లు ఉన్నాయి కదా, అవతల సైడ్ కూడా పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. మనకు ఇప్పుడు ప్రస్తుతం నూతనంగా నిర్మించిన ఆలయాల్లో, అదేవిధంగా పురాతన ఆలయాల్లో మనకు యాదాద్రి భువనగిరి సమీపంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి చాలా ఫేమస్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నది మనకు ప్రధాన ఆలయం. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి పై వరకు అయితే వెళ్ళవచ్చు అని అంటున్నారు కార్లు తీసుకొని. ఈ టెంపుల్ వచ్చేసి మనకు సుమారు 22 ఎకరాల్లో నిర్మించడం అయితే జరిగింది. ఈ యొక్క కొండల ఈ యొక్క హిల్స్ పేరు మానేపల్లి హిల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్వార్ స్వామి వారి యొక్క విగ్రహం. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న రథం బ్రహ్మరథం. అదేవిధంగా ఇక్కడ భక్తులు దర్శించుకుంటున్నారు కదా, అవి స్వామివారి యొక్క పాదాలు, అంటే ఆ ఒక నమూనా, స్వామివారి యొక్క పాదాల యొక్క నమూనా ఇక్కడ వీళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా దేవుని యొక్క విగ్రహాలు. ఈ యొక్క మెట్లు స్టెప్స్ వచ్చేసి మనకు 108 ఉన్నాయని అంటున్నారు. చూద్దాం. అదేవిధంగా మనకు ఈ మెట్లకు ఎడమ వైపున శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలకు సంబంధించిన విగ్రహాలు కూడా వీళ్ళు ఈ విధంగా పెట్టడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ యొక్క దేవాలయం. మనకు ఇప్పటికే ఉన్న శ్రీ యాదాద్రి నరసింహస్వామి దేవాలయం, అదేవిధంగా మనకు పక్కనే చూసుకున్నట్టయితే సురేంద్రపురి, ఇప్పుడు ఈ దేవాలయం. మరి అదేవిధంగా మరొక టూరిస్ట్ ప్లేస్ చూసుకున్నట్టయితే మనకు భువనగిరి కోట. ఈ విధంగా మనకు అన్ని దేవాలయాలు, మనము యాదాద్రి భువనగిరికి వచ్చినట్టయితే అన్ని దేవాలయాలు అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడికి చేరుకోవాలంటే మనకు ట్రైన్ రూట్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తారు కదా గరుత్మంతుడు. కంపల్సరీ మనకు శ్రీవారి సన్నిధిలో, మనకు తిరుమలలో కూడా ఉంటుంది. అదేవిధంగా అక్కడ భారీ విగ్రహం కనిపిస్తుంది కదా మీకు, అది ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం. చూద్దాం దగ్గరికి వెళ్ళి. మనకైతే భారీ విగ్రహం అయితే కనిపిస్తుంది. భవిష్యత్తులో లిఫ్ట్ పెట్టి పైనుంచి ఏదైనా అభిషేకం చేసే విధంగా అయితే వీళ్ళు ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఇక్కడ స్థాపించడం జరిగింది. మనకు వెనుక వైపు అయితే లిఫ్ట్ కనిపిస్తుంది, ప్రస్తుతానికి లేదు. భవిష్యత్తులో వీళ్ళు పెడతారేమో చూడాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క కార్యసిద్ధి హనుమాన్ అని చెప్పి వీళ్ళు చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు.
అదేవిధంగా ఇక్కడ భారీ సైజు ఒక గంట అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. భక్తులందరూ ఆ యొక్క గంటను మోగించి ఆనందపడుతున్నారు. మనకు అక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది హైవే, నేషనల్ హైవే. అదేవిధంగా ఇక్కడ కూడా వేరే దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ కింద వచ్చేసి మెడికల్ రూమ్ అంట. మనకు సిటీకి చాలా దగ్గర ఉంటుంది. బస్ సౌకర్యం, క్యాబ్ సర్వీస్, అదేవిధంగా ట్రైన్, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనకు మార్నింగ్ సికింద్రాబాద్లో ట్రైన్ దిగిన వాళ్ళు, అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్ నుంచి మనకు భువనగిరి, యాదాద్రి స్టేషన్ వరకు చేరుకొని కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. లేదంటే మొదట యాదగిరిగుట్ట దర్శించుకొని రిటర్న్లో కూడా ఈ యొక్క టెంపుల్ని దర్శించుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్రదేశం. మీరు యాదాద్రి చూస్తే ఒక భక్తి పారవశ్యం అయితే కలుగుతుందో, ఈ యొక్క దేవాలయాన్ని కూడా దర్శిస్తే కూడా మీకు అదే అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. చాలా అద్భుతంగా వీళ్ళు నిర్మించడం అయితే జరిగింది ఈ దేవాలయాన్ని. యాదాద్రి దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. చూస్తున్నారు కదా, మనకి చుట్టుముట్టు ఎలాంటి నిర్మాణాలు లేవు. కంప్లీట్గా ఇది కొండపైనే నిర్మించారు ఈ యొక్క దేవాలయాన్ని. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదీ ఆలయం పేరేంటి అని అన్ని ఇక్కడ వీళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. ఈ విధంగా బోర్డ్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది నూతనంగానే ఓపెన్ అయింది కాబట్టి చాలామంది భక్తులు విజిట్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని, అదేవిధంగా మనకు ఈ యొక్క దేవాలయానికి అతి చేరువలో ఉన్న మరి ఒక కోట, భువనగిరి కోట ఉంది. ఆ భువనగిరి కోటను కూడా సందర్శించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నరసింహస్వామి యొక్క విగ్రహం, చిన్న ఆలయం నిర్మించారు. ఇక్కడ మనకి వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మీడియా వాళ్ళు ఎందుకంటే ఇది నూతనంగా నిర్మించారు కాబట్టి ఇంకా అన్ని ఛానల్ వాళ్ళు అందరూ కూడా విజిట్ చేయడం అది జరుగుతుంది. ఇవి కనిపిస్తున్నాయి మనకు స్టెప్స్ పైన మనకు ద్వారాల మాదిరిగా ఈ విధంగా అయితే వీళ్ళు నిర్మించారు. ఇక్కడ కనిపిస్తున్నది శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు పాతాళ లోకంలో ఈ విధంగా పాముపై నృత్యం చేస్తున్న విగ్రహం. అదేవిధంగా వరాహ అవతారానికి సంబంధించిన ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం. ఈ విధంగా అనేక విగ్రహాలు వీళ్ళు చిన్న చిన్న దేవాలయాలు కూడా నిర్మించారు. చాలా గొప్పగా నిర్మించారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు కోనేరు మాదిరిగా కనిపిస్తుంది. చూద్దాం ఇక్కడ ఏముంది. శ్రీ మహావిష్ణువు పడుకొని ఉంటాడు కదా, అదే విగ్రహం మనకి ఇక్కడైతే ఉంది. చూద్దాం, ఇక్కడ కింది నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడికి కంప్లీట్గా ఈ యొక్క దేవాలయము రాయితోనే నిర్మించడం అయితే జరిగింది. చాలా తక్కువ మోతాదులో వేరే ఇతర పదార్థాలు వాడడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి అని. ఈ దారి గుండా మనం ఇక్కడికైతే ఆ స్వామివారి దగ్గరికి అయితే చేరుకోవచ్చు. మనకు దాదాపుగా శ్రీమన్నారాయణుని యొక్క అవతారాలకు సంబంధించిన విగ్రహాలే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం కూడా కలియుగ అవతారం శ్రీమన్నారాయణది కాబట్టి మనకన్నీ ఆ స్వామివారి యొక్క విగ్రహాలే కనిపిస్తుంటాయి. చూస్తున్నారు కదా, భక్తుల సంఖ్య ఏ విధంగా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు యాదాద్రికి
ఎవరైతే విజిట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఇక్కడికైతే వచ్చేందుకే ప్రయత్నం చేస్తారు. చూస్తున్నారు కదా ఆలయ నిర్మాణం. ఆగమ శాస్త్రం ప్రకారమే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారని చెప్పి చెప్తున్నారు. చాలా అంటే చాలా పెద్ద స్థలంలో వీళ్ళు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. మీకు మొదట్లో చెప్పాను కదా, సుమారుగా 22 ఎకరాల్లో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. ఈ విధంగా మెట్లపై రావచ్చు, నార్మల్గా ఈ విధంగా రోడ్ ఆప్షన్ లాగా కూడా వేశారు. ఈ విధంగా కూడా పైకైతే చేరుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ టైము, అదేవిధంగా వీకెండ్స్ టైంలో ఖచ్చితంగా భక్తులు ఎక్కువనే ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది దేవాలయం లోపల. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు చాలా అద్భుతంగా అయితే ఈ యొక్క ఆలయ నిర్మాణం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మనకు ముఖ్యంగా హైదరాబాద్కి అతి చేరువలో ఉంది కాబట్టి చాలామంది వస్తుంటారు. మీరందరూ కూడా దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా హైదరాబాద్కి చేరుకుంటే ఖచ్చితంగా యాదాద్రి నరసింహస్వామి యొక్క ఆలయం, అదేవిధంగా ఈ యొక్క దేవాలయాన్ని కూడా సందర్శించండి. ఇక్కడ కనిపిస్తున్నది అద్దాల మండపం అని చెప్పి పెట్టారు. చాలా అద్భుతంగా అయితే ఉంది కళాకృతి ఈ యొక్క ఆలయం యొక్క. ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ బాగుంది కదా. చుట్టూ మనకు పొలాలు, అదేవిధంగా ఇక్కడ మనకు దేవాలయం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు వస్తే యాదాద్రిని చూసినప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతుందో అదే ఆనందము మీరు ఇక్కడ పొందుతారు. మన యొక్క దేవాలయాల నిర్మాణం అనేది మానవుడు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా సన్మార్గంలో నడవాలి అని తెలిసేందుకే ఈ యొక్క ఆలయాల నిర్మాణం అయితే చేపడుతుంటారు. అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా మనకు దేవాలయాల్లో లభిస్తుంది. అందుకనే చాలామంది భక్తులు ఖచ్చితంగా దేవాలయాలను అయితే సందర్శిస్తుంటారు. ఇది ఒక మన హిందువుల యొక్క సంస్కృతి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ ఇంకొక దేవాలయం అయితే ఉంది, చిన్న అమ్మవారి దేవాలయం అని అనుకుంటున్నాను. ఈ విధంగా మనకి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళని పై వరకు తీసుకురావడానికి. ఇక్కడ మనకు రథం కనిపిస్తుంది. ఇక్కడ నేను అడిగి తెలుసుకున్నాను, వీళ్ళు అంటున్నారు ఇది అన్నదాన సత్రానికి సంబంధించి భవనం అని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, నేను ఇంతకుముందు మొదట చెప్పాను కదా కార్లు పై వరకు వస్తాయని, అదే ఈ రథం యొక్క ముందు భాగం. అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇవి గుర్రాలు. కంప్లీట్గా చెక్కతో నిర్మించింది రథం. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.